చౌడువాడలో ఈ నెల 6వ తేదీన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవం ఉంది అని చౌడువాడ గ్రామ సర్పంచ్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం జరగబోయే ఈ దేవాలయ ప్రారంభోత్సవంకి భక్తులు కుటుంబం సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పూజలు, మొక్కుబడులు, ప్రసాదాలు స్వీకరిస్తారని కోరారు. అదే రోజున భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఉందన్నారు. తరువాత రోజున భజన కార్యక్రమాలు, తప్పిటగుళ్ళు, రాష్ట్ర స్థాయిలో కోలాటం, ఆటలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న విరాళం దాతలు, నాయకులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్తు, టీడీపీ కోటవురట్ల మండల అధ్యక్షుడు పెట్ల లింగం నాయుడు, టీడీపీ మాజీ మండలం అధ్యక్షులు జానకి శ్రీను, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మాజీ వైఎస్ఆర్ పార్టీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ గురునాథరావు, మాజీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీపతి రాజు, మండలం వైస్ ఎంపీపీ దత్తుడు సీతబాబు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, కరణం ధర్మశ్రీ, బొడ్డేటి ప్రసాద్, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు వైఎస్ఆర్సీపీ మరియు కూటమి నాయకులు వస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామంలో దేవాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ మెంబర్ చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి చౌడువాడ గ్రామ ప్రజల సహాయంతో గుడి కట్టడం జరిగిందని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో కోటవర్ల మండలం చౌడువాడ గ్రామంలో 6వ తేదీన 7వ నెల 6వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున మరి జిల్లాలో ఉన్న నాయకులు, అన్ని పార్టీల నాయకులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మహా కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఆ స్వామివారి దివ్యప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. మరి శుక్రవారం నాడు చౌడువాడ గ్రామంలో ఆ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రారంభం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసి ఈ మహా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని మరి కోరుతున్నాం. అలాగే ఆ రోజున మధ్యాహ్నం నుంచి మరి గ్రామ సన్నిధిలో అలాగే దేవాలయం సన్నిధిలో భారీ అన్న సమరాధ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి కమిటీ కురవాళ్ళందరూ కూడా మీ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి జరిపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ మహా కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి శుక్రవారం నాడు ఆ దేవుని గుళ్ళో పెట్టిన రోజు జిల్లా స్థాయిలో హరిభజన పోటీలు జరుగుతాయి. అలాగే శనివారం నాడు మరి కోలాటం పోటీలు జిల్లా స్థాయిలో జరుగుతాయి. అలాగే ఆదివారం నాడు మరి తప్పుడుగుళ్ళు కార్యక్రమం జిల్లా స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ఈ 3 రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఎవరున్నా సరే ముందుగా మేము నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి ఫోన్ చేసి మరి వాళ్ళ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి టీంకి కూడా ఛార్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రైజులు కూడా పెద్దల సమక్షంలో వాళ్ళని ఎంపిక చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మహా కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా తరలివచ్చి ఆ మహాశివుడు ఆశీస్సులు పొందుతారని ప్రతి ఒక్కరిని పేరు పొందని కోరుతున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన హోమ్ మినిస్టర్, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వంగలపూడి అనిత గారు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు గారు, అలాగే మరి మా నాయకులు మాకు అందరికీ సుపరిచితులు గెడ్డం బుజ్జి గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, కర్నూలు ధర్మశ్రీ గారు, అలాగే బొడ్డేటి ప్రసాద్ గారు, మా ఎక్స్ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు గారు, అలాగే మా వైసీ ఎంపీపీ మరి దత్తురాజు గారు, అలాగే అనేక గ్రామాల నుంచి నాయకులు గణేష్ గారు, పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, అలాగే మన శ్రీపతిరాజు, మెయిన్ మాకు ముఖ్య అతిథి మా శ్రీపతిరాజు గారు, అలాగే మరి పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు, అలాగే తెలుగుదేశం నాయకులు జనార్దన్ గారు, అలాగే లింగమనాయుడు గారు, అలాగే జానకి శ్రీని గారు, మరి పార్టీ నాయకులు కాశీనాయుడు గారు, వీళ్ళందరూ కూడా మరి ప్రతి పార్టీ నుంచి, అన్ని పార్టీ నుంచి కూడా అందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి భారీ సంఖ్యలో ప్రజలు కూడా సుమారు 20,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి గ్రామంలో
ప్రతి ఒక్కరు కూడా వచ్చి గ్రామాన్ని తీర్చి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా కోరడం జరుగుతుంది.